సమస్త కోటి బ్రహ్మాండాలను శాసించే ఆ దేవుడికే జ్వరం వచ్చింది. మీరు విన్నది నిజమే. పూరిలోని జగన్నాథుడికి 2 రోజుల నుంచి తీవ్రమైన జ్వరం రొంపతో బాధపడుతున్నారు. పౌర్ణమి సందర్భంగా జగన్నాథ స్వామికి, బలభద్రుడికి, సుభద్ర అమ్మవారికి 108 పవిత్ర కలశాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఈ మహాస్నానోత్సవానంతరం స్వామివారికి జ్వరం వచ్చినట్టు ఆలయ సాంప్రదాయం చెప్తుంది. దీంతో జగన్నాథ స్వామికి 15 రోజుల పాటు విశ్రాంతి కాలం ఉంటుంది. ఈ సమయంలో ఆలయంలో ప్రధాన ద్వారాలు భక్తుల దర్శనం మూసివేస్తారు. స్వామివారిని ఒక చీకటి గదిలో పెట్టి ప్రత్యేక ఆయుర్వేద ఔషధాలు, పండ్ల రసాలు, ఔషధ నైవేద్యాలు సమర్పిస్తూ వైద్యం చేస్తున్నట్టు భావిస్తారు. 15 రోజుల విశ్రాంతి అనంతరం స్వామివారు పూర్తిగా కోలుకున్నాక నవ యవ్వన దర్శనం ఇస్తారు. ఆ తర్వాత ప్రపంచ పూరి రథయాత్రలో పాల్గొని లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తారు. ఈ విశిష్ట సాంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతుంది. జగన్నాథ స్వామిపై భక్తుల విశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది. మరిన్ని వార్తల కోసం మా వార్తా వేదిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.